నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। మొందా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు అంగన్వాడీలకు అక్టోబర్ 27, 28 తేదీలను సెలవు దినాలుగా ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు। మొందా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో 27వ తేదీ సోమవారం జరగవలసిన పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మండల డివిజన్ స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా రద్దు చేస్తున్నట్లు తెలియజేశారు। జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించుకొని ఎవరు కూడా అర్జీలు తీసుకొని మండల డివిజన్ కలెక్టరేట్ కార్యాలయాలకు రావద్దని సహకరించాలని జిల్లా కలెక్టర్ తెలియజేశారు। కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ కాకినాడ వారి ఆదేశాల మేరకు రానున్న అతి భారీ తుఫాన్ ప్రభావం రీత్యా కాకినాడ జిల్లాలో గల అన్ని ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్యాల్లో పాఠశాలలకు 27 నుండి 31 వరకు సెలవులు ప్రకటించబడినవి। ఎట్టి పరిస్థితుల్లోనూ సమాచారం తదుపరిగా వచ్చే వరకు ఏ పాఠశాలలను నిర్వహించరాదు అన్నారు। ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు మరియు ప్రధానోపాధ్యాయులు పాఠశాల రికార్డులన్నీ సురక్షితంగా ఉండే విధంగా తగు ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు। రెవెన్యూ అధికారులకు అందుబాటులో ఉండి తుఫాను పునరావాస కేంద్రాలకు పాఠశాల ఆవరణను కోరినట్లయితే వారికి పాఠశాల తాళాలను అప్పగించవలసిందిగా ఆదేశించారు। పాఠశాల విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా సమాచారాన్ని తెలియజేయాలన్నారు। ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు విద్యాశాఖ వారి అత్యవసర ఆదేశాల కొరకు నిరంతరం అందుబాటులో ఉండాలని, అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ కాకినాడ వారు ఆదేశించడమైనది। బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రతను పెంచుకుంటూ తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది। అక్టోబర్ 28న మోందా అనే తీవ్ర తుఫాన్ రూపంలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది। ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అప్రమత్తమైంది। ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తీర ప్రాంత జిల్లాలన్నింటినీ సీనియర్ అధికారులకు ప్రత్యేక అధికారులుగా నియమించి తక్షణమే తమ జిల్లాలకు చేరుకొని సైక్లోన్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి కలెక్టర్లతో సమన్వయం చేయాలని ఆదేశించారు। ఆర్ సిసోడియాను తూర్పు తీర ప్రాంతాల జోనల్ ఇన్ఛార్జ్ గా నియమించారు। ఆయన పశ్చిమ గోదావరి నుండి చిత్తూరు వరకు సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు। అజయ్ జైన్ ను శ్రీకాకుళం నుండి కోనసీమ జిల్లాల వరకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు। ఈ ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది। కేవీఎన్ చక్రధర్ బాబును శ్రీకాకుళం, పట్టణశెట్టి రవి సుభాష్ బాబు తూర్పు గోదావరి, విఆర్ కృష్ణతేజ కాకినాడ, విజయరామరాజు కోనసీమ, ప్రసన్న వెంకటేష్ పశ్చిమ గోదావరి, కాంతిలాల్ డాండే ఏలూరు, అమరపల్లి కటా కృష్ణ, శశిభూషణ్ కుమార్ ఎన్టీఆర్, వేణుగోపాల్ రెడ్డి బాపట్ల, కోన సిస్టర్ ప్రకాశం, ఎన్ యువరాజ్ నెల్లూరు, అరుణ్ బాబు తిరుపతి వీరిని ఆ జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా నియమించారు। మోందా తుఫాన్ రీత్యా జిల్లాలోని వివిధ మండలాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు భీమవరం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు। భీమవరం ఆర్డీఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్లు 9848413739, 8790731315, తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 9491041460, గణపవరం 8374751009, వీరవాసరం 9491041458 ఈ నెంబర్లకు సంబంధించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు। భీమవరంలో పిఆర్టీయు జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు సిహెచ్ఎల్విఎస్ చలం అధ్యక్షతన జరిగింది। మాజీ అధ్యక్షుడు ఎంవి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి టెక్కలి గణపతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। నూతన పిఆర్సీలో భాగంగా ఐఆర్ ను ప్రకటించాలని, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసేటటువంటి అర్హత 2010 నుండి అమలు చేయాలని, అంతకు ముందు నుంచే నియమితులైన వారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు। మోందా తుఫాన్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది। పశ్చిమ గోదావరి జిల్లాకు వి ప్రసన్న వెంకటేష్, ఏలూరు జిల్లాకు కాంతిలాల్ దండే, తూర్పు గోదావరి జిల్లాకు వెంకన్నబాబు, కోనసీమ జిల్లాకు విజయరామరాజులను నియమించారు। మోందా తుఫాన్ సందర్భంగా అత్తిలి మండలంలో 19 పునరావాస కేంద్రాలను గుర్తించినట్లు అత్తిలి తహసీల్దార్ దశకవంశీ తెలిపారు। తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వ్యవసాయ, అగ్నిమాపక శాఖల అధికారులతో తుఫాన్ ముందస్తు చర్యలపై సమావేశాన్ని నిర్వహించారు। తుఫాన్ దృష్ట్యా ఈ నెల 27, 28 తేదీల్లో భారీ వర్షాలు కురవవచ్చని అంచనా వేశారు। 28న 176 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగలదని భావిస్తున్నారు। సోమ, మంగళ, బుధవారాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని ప్రజలను కోరారు।
మండలంలో 19 మంది గర్భిణీలను గుర్తించామని, వారిని ఆసుపత్రుల్లో చేర్చాలని ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, సచివాలయ ఉద్యోగుల సెలవులను రద్దు చేసినట్లు తెలిపారు. అత్తిలిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, తుఫాను దృష్ట్యా ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. ఎంపీడీఓ శామ్యూల్, ఎస్ఐ ప్రేమ్రాజ్, వ్యవసాయ అధికారి టికె రాజేష్, పంచాయతీరాజ్, ఐసిడిఎస్, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ దశకవంశీ అత్తిలి మండలంలోని తిరుపతిపురం, వరిగేడు, స్కిన్నెర్పురం గ్రామాల్లో పర్యటించారు. పంట బోదలు పూడికి తీయించాల్సి ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎర్రకాలువ ప్రమాద స్థితిలో లేదని, భారీ వర్షాలు కురిస్తే తీసుకోవాల్సిన చర్యలపై తగు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈరోజు కలెక్టర్ వారి వీడియో కాన్ఫరెన్స్ ఆదేశాల మేరకు మండలంలో ఉన్న మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల సంస్థ ఇచ్చిన దాని ప్రకారం రేపు అనగా సోమవారం, మంగళవారం, బుధవారం మనకి హెవీ రెయిన్స్ ఉంటాయి. మెంతా తుఫాన్ రావడం వలన మెంతా తుఫాన్లో మనకి అత్యధికంగా రెయిన్ఫాల్ 176 మిల్లీమీటర్లు పడే అవకాశం అత్తిల్లో 28వ తారీఖు ఉంది. రేపు ఎల్లుండి కూడా తుఫాను ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ కూడా చేసుకోవాలి. అలాగే మన రిలీఫ్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది. బీఆర్ఓలందరినీ కూడా మనం దాంట్లో పెట్టడం జరిగింది. అలాగే మెడికల్, ఫైర్ సిబ్బంది, పవర్ సార్స్, ఎక్కడన్నా ట్రీస్ పడిపోతే అవన్నీ కూడా రెడీ చేయడం జరిగింది కటింగ్కి. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని పత్రికాముఖంగా తెలియజేయడం. తుఫాన్ వస్తున్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అత్తిలి తహసీల్దార్ దశకవంశీ కోరారు. వ్యవసాయ సహాయకులు పంట బోదెల వద్ద ఉండి వరి చేలలోకి నీరు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, నీరు ఎక్కువగా ఉంటే వ్యవసాయ అధికారుల సహాయం తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం ఆర్డీఓతో తుఫాన్ సంబంధించి సమీక్ష కార్యక్రమంలో తహసీల్దార్ పాల్గొన్నారు. ఇప్పుడు ఇది మనకి తుఫాను అక్టోబర్, నవంబర్ నెలలో వచ్చినప్పుడు మనకి పంట అంతా కూడా పండింది. ఒక 1 మంత్లో మనకి చేతికి వస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా ప్రికాషనరీ మెజర్గా నీరు నిలవకుండా బోధుల దగ్గర అంతా అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరూ కూడా విఆర్ఓలు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూని ముందస్తుగా ప్రికాషనరీ మెజర్ తీసుకుని నీరు నిలవకుండా చేసుకోవాలి. ఇంకా నీరు ఎక్కువ ఏదైనా నిలిచి దానికి ఏదైనా ఏ ద్రావణాలు వాడాలో అంత అగ్రికల్చర్ ఎంఈఓ గారు కూడా చెప్తారు. చెప్పి మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటామని తహసీల్దార్గా తెలియజేస్తున్నాం. అత్తిలి రెస్పాండింగ్ మేడం, యాక్చువల్గా ముందు మేము ఏమనుకున్నామంటే తిరుపతిపురం, వరిగేడు, వరదాలపాలెం అండ్ ఉనికిల్లో కొన్ని ఒక 6 సెంటర్స్ రిలీఫ్ సెంటర్స్ మేము ఇప్పుడు ప్లాన్ చేస్తాం మేడం. ఇవన్నీ ఏంటంటే అడ్వాన్స్డ్గా బాగా హెవీ రెయిన్ వచ్చి రోడ్స్ ఏమన్నా కట్ అయినా ఓన్లీ రిలీఫ్ క్యాంప్స్ ఐడెంటిఫై చేసాం మేడం. దానికి ఆఫీసర్స్ని కూడా విఆర్ఓలను వేసాము. ఎంపీడీఓ గారు, పంచాయతీ సెక్రటరీ అక్కడ శానిటేషన్ చూసుకునేందుకు, అలాగే అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసేందుకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడించాము. బట్ ఇప్పుడు జేసీ గారు చెప్పిన దాని ప్రకారం అంటే యాక్చువల్గా మాకు అవసరం రాదు మేడం. ఎప్పుడైతే ఎర్రకాలం ఏదన్నా బ్రీచ్ అయిపోయి వాటర్ వచ్చేస్తే కనుక తిరుపతిపురం, వరిగేడు ములుగుతాయి మేడం. అది కూడా ఫీల్డ్స్ ములుగుతాయి, అంతేగాని ఇల్లు ములిగే అవకాశం ఉండదు. ఇది మనం ప్రికాషనరీ మెజర్గా ఇచ్చిన డేటా తప్పితే రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేయట్లేదు మేడం. ఇప్పుడు మాకు రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేసేవి ఒక 5 ఉంటాయి మేడం. బాగా హెవీ రెయిన్ వస్తే 5, అది కూడా మనం ప్రికాషనరీ మెజర్గా మీకు 5 కట్ చేసి మిగతా కట్ చేసి 5 ఇస్తాం మేడం. మోందా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తణుకు నియోజకవర్గంలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని, తణుకు నియోజకవర్గంలో త్రాగునీరు, విద్యుత్ సరఫరా, మొబైల్ టవర్స్, సివిల్ సప్లైస్ వంటి అత్యవసర సేవలు నిరంతరం కొనసాగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. గాలులకు విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉందని, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లను పునరుద్ధరించి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. తుఫాన్ నేపథ్యంలో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు అధికారులతో పాటు కూటమి శ్రేణులు సైతం అందుబాటులో ఉండాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందించడానికి
సరైన రీతిలో స్పందించేలా ఉండాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ స్కూళ్లు, కాలేజీలు మరియు బాలికల హాస్టల్స్ నందు డిఎస్పీ సౌత్ జోన్ ఉమెన్ పిఎస్ శ్రీమతి ఎస్ భవ్యకిషోర్, ఇన్స్పెక్టర్ శ్రీమతి కె మంగాదేవి గారి ఆధ్వర్యాలపై మహిళలపై జరుగుతున్న నేరాలపై విరివిగా అవగాహన కార్యక్రమాలు మరియు ర్యాలీలు నిర్వహించి జిల్లా శక్తి టీంలు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ మహిళలు మరియు బాలికలపై జరిగే లైంగిక దాడులపై విస్తృత అవగాహన కల్పించాలని, మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ గురించి, సైబర్ నేరాల గురించి, సోషల్ మీడియా యొక్క నష్టాల గురించి, పోక్సో చట్టము మరియు శక్తి యాక్ట్ యొక్క ఉపయోగాల గురించి అవగాహన కల్పించాలని అన్నారు. ఈ రోజు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని 23వ వార్డులో జనతా హాస్పిటల్ దగ్గర డాక్టర్ సత్యనారాయణ ఇంట్లో వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు బీజేపీ అధ్యక్షులు నాగరాజు, బీజేపీ సీనియర్ నాయకులు దాట్ల సత్యనారాయణ రాజు, తణుకు ప్రధాన కార్యదర్శి రాసపత్తుల అన్కుమార్, ఉపాధ్యక్షులు కసిరెడ్డి మణిదీప్, యువమోర్చా అజయ్, నాగేంద్ర, కార్యకర్తలు, 23వ వార్డు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోరాట యోధుడు, త్యాగధనుడు చింతపల్లి కడెమ్మ నేటి తరానికి ఆదర్శప్రాయుడని, ఆయన స్ఫూర్తితో పోరాడదాం, గీత వృత్తిని కాపాడుకుందామని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి పిలుపునిచ్చారు. ఆదివారం పాలకొల్లు మండలం అద్దకట్ల గ్రామంలో కడెమ్మ స్తూపం వద్ద 16వ వర్ధంతి సభ జిల్లా సంఘం అధ్యక్షులు కామన మునిస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సభలో నరసింహమూర్తి మాట్లాడుతూ విదేశాల్లో ఉంటూ ప్రభుత్వ పెద్దల అండదండలతో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ములకలపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో అధునాతన యంత్రాలతో స్పిరిట్, కల్తీ మద్యం రాకెట్టు కుటీర పరిశ్రమగా నడిపిన వారిపై సిబిఐతో సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనకాపల్లి, పరవాడ, శ్రీకాకుళం, అమలాపురం, పాలకొల్లు, రాజమండ్రి, నూజివీడు తదితర కేంద్రాల్లో ఫినాయిల్, శానిటైజర్ల పేరుతో స్పిరిట్ టిన్నుల ద్వారా బస్సుల్లో తెచ్చి కల్తీ మద్యం కుటీర పరిశ్రమలపై పక్షపాతంగా సిబిఐ దర్యాప్తు జరిగితేనే వాస్తవాలు బయటికి వస్తాయని అన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో పేద, మధ్యతరగతి వర్గాలకు వైద్య సాయంగా కూటమి నాయకులతో కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. 43 మందికి 21 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులుగా అందజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో కూడా ఒక్క సంవత్సరంలో ఒక్క నియోజకవర్గానికి 8,21,00,000 రూపాయలు పేదవారి మధ్యతరగతి వర్గాల ఆరోగ్యం కోసం మీరు ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుని అప్పో చేసి ఆ బిల్లులు కట్టి ఆ బిల్లులు తెస్తే ఆ బిల్లులకి ఈ రోజు రూపాయి ఖర్చు లేకుండా ముఖ్యమంత్రి గారు మళ్ళీ మీ చెంతకి, మీ ఇంటికి ఈ రోజు చెక్కులు అందించేటువంటి కార్యక్రమం భారతదేశంలో ఏ ప్రభుత్వంలో చేయలేనటువంటి పనిని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ మాదిరిగా వారం గాని, నెలకు ఒకసారి గాని, సంవత్సరానికి ఒకసారి గాని ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆలోచన చేయాలి మీరందరూ కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వం మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. అందుకే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేస్తూ ఉన్నాం. అందుకే ఈ రోజు మీకు అందుతున్నటువంటి సాయం ఇవాళ మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు, మీ వార్డులకు వెళ్ళినప్పుడు 10 మందికి చెప్పి రేపు భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వానికి మీరు ఆశీస్సులు ఇవ్వాలి. మీరు ఆశీస్సులు ఇచ్చేది మా కోసం కాదు, ఇంకొక 10 మందికి, ఇంకొక 100 మందికి, ఇంకొక 1000 మందికి, ఇంకొక 1,00,000 మందికి, ఇంకొక 1,00,00,000 మందికి లబ్ధి చేకూరుతుంది మీరు ఆశీస్సులు ఇస్తే. మోందా తుఫాన్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా మోందా తుఫాన్ పై ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి దుర్గేష్ ఫోన్ కాల్ ద్వారా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి సూచించారు. తుఫాన్ ప్రభావము, తీవ్రతపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిత్యావసర వస్తువులకు, త్రాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని అన్నారు. సహాయక చర్యలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని, సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.
ఎక్కడా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎర్రకాలువ గట్లు తెగకుండా పటిష్టపరిచేందుకు ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ రోజు ఏలూరు రెవెన్యూ భవన్లో రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను దశాబ్ద కాలంగా పరిష్కరిస్తూ ఏపీ ఎన్జీవీస్ అసోసియేషన్ లో తాలూకా స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయిలో పనిచేసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధ్యక్షుడిగా, ఏలూరు జిల్లా రెవెన్యూ అధ్యక్షుడిగా మూడోసారి జిల్లా అధ్యక్ష పదవి చేపట్టిన తమ్ముడు కంచర్లపల్లి రమేష్ కుమార్ ని, అదేవిధంగా రెవెన్యూ ఏపీ ఎన్జీఓ సంఘ జిల్లా స్థాయిలో కోశాధికారిగా పనిచేసి మూడోసారి ఏలూరు జిల్లా రెవెన్యూ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆకుమర్తి ప్రమోద్ కుమార్ కి ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్జీఓఎస్ అసోసియేషన్ అధ్యక్షులు చౌడగిరి శ్రీనివాస్. అనపర్తి మరియు పరిసర ప్రాంతాల ప్రజలు 30 ఏళ్ల నుండి సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ ని ఎంపీ పురంధరేశ్వరి సహకారంతో ఈ రోజు సాకారం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా 96, 97 ప్రాంతాల్లో మా తండ్రి శాసనసభ్యులుగా ఉండగా అనపర్తికి గోదావరి ఎక్స్ప్రెస్ హాల్ట్ ఇవ్వడం జరిగింది. 2014లో నేను శాసనసభ్యులుగా వచ్చిన తర్వాత ఎంపీ మురళీమోహన్ సహకారంతో ప్రయాణికుల కోరిక మేరకు రత్నాచల్ మరియు జన్మభూమి ఎక్స్ప్రెస్ ల హాల్ట్ల కోసం ప్రయత్నించడం, రత్నాచల్ ఎక్స్ప్రెస్ హాల్ట్ సక్సెస్ కావడం, జన్మభూమి కోసం మురళీమోహన్ ప్రయత్నాలు కొనసాగించడం, దానికంటే ముందు శేషాద్రి ఎక్స్ప్రెస్ కు అవకాశం రావడం జరిగింది అన్నారు. జన్మభూమి ప్రయత్నం పూర్తయ్యేలోగా ప్రభుత్వం మారిపోవడం జరిగిందని అన్నారు. అనాదిగా వస్తున్న భక్తుల ఆచార వ్యవహారాలకు, వారి మనోభావాలకు సిసలైన ప్రతిబింబమే పడమరి వీధి జాతర మహాక్రతువు అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభివర్ణించారు. ఏలూరు పడమటి వీధి జాతర మహోత్సవానికి సంబంధించి ముడుపు కట్టే తొలిఘట్టాన్ని స్థానిక వంగాయిగూడెం సెంటర్ లో వేంచేసి ఉన్న శ్రీ ఆది మహాలక్ష్మమ్మ ఆలయం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, చిత్ర విచిత్ర వేషధారణల నడుమ ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడేటి చంటి, మీనా దంపతులు అమ్మవారికి ముడుపు కట్టే క్రతువును పూర్తి చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ భక్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు. 150 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన హేలాపురి నగరంలో పడమటి వీధి జాతర తొలి నుండి ప్రత్యేకంగా నిలుస్తుందని అన్నారు. ఈ ఎమ్మెల్యే హోదాలో ఈ జాతరలో పాల్గొనే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగే ఈ జాతరలో విషం చిమ్మే అవకాశం లేకపోలేదని మండిపడ్డారు. అటువంటి వారికి అవకాశం లేకుండా భక్తి ప్రపత్తులతో నిర్వహించే వారికి మాత్రమే కమిటీలో పెద్దపీట వేశామని అన్నారు. ఈసారి దక్షిణపు వీధి స్థానికుల కోరిక మేరకు ఆ ప్రాంతంలో కూడా జాతర నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. భారీ వర్షాలకు జిల్లాలో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం పేరంపేట, పంగిడిగూడెం గ్రామాల్లో భారీ వర్షాలకు నేలరాలిన వరి పంట పొలాలను ఆయన పరిశీలించారు. ప్రత్తి, పొగాకు, మినుములు, కూరగాయ పంటలకు కూడా నష్టం వాటిల్లిందని అన్నారు. పంట నష్టాలను నమోదు చేసి రైతులకు పరిహారం చెల్లించాలని అన్నారు. తుఫాన్ హెచ్చరికలు ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు 50% సబ్సిడీపై టార్పాలిన్లు అందించాలని డిమాండ్ చేశారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.